ఈ బండి రాకుండా ఇచ్చిన బండి నిదానం నిదానం జాగ్రత్త మొత్తానికి అయితే రన్నింగ్ వేస్తా స్టార్ట్ అయింది. మా వాడికి బండి రాక ఫస్ట్ అయితే గాబరి లేపినాడు. పాలే పండి పండి. మొత్తానికి మంచి రన్నర్సే, మొత్తం చిన్నప్పటి ఫ్యామిలీ ఉంది ఇక్కడ. మంచి రన్నింగ్ ప్లేయర్స్, చాలా సింపుల్గా అయితే రన్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి ఎలా రన్ చేయాలో. ముందరే వాడు పోతే నిదానంగా ముందుకైతే సాగుతున్నారు మంచిగా పిల్లలు. మంచి రన్నర్ నరసింహ అనే వ్యక్తి. పదలే కొంతమంది వెనక నిలబడిపోయారు. సింపుల్గా వెనక అవతల వ్యక్తి అయితే ఎంకరేజ్ అండి. చాలా సింపుల్గా రన్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, ఏం కాదు, నిదానంగానే వస్తారు. గమ్యాన్ని అయితే చేరుతారు, అందరూ చేరుతారు. కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనకైతే చేరుకుంటారు అనమాట. సో వాడు వీడియో సరిగ్గా తీయట్లేదు. వాడు ఎక్కడ చూస్తున్నాడు? ముబ్బడి చూసుకో, బాగా తీసుకో. బాలే నువ్వు ఇటు రన్నర్ ఎంత దగ్గరికి వచ్చాడు. నిదానం. ఏమరా ఎన్ని రావాలి? ఓకే, వాడే రన్నర్. ఎవరు వచ్చినా నరసింహ అయితే ఖచ్చితంగా అయితే ముందరికి వస్తాడు. ఎవరు మీ పింకా? ఇడియోలే కళ్ళు వస్తుంది, కొడుతున్నది నాకు. అట్లే పోతావు సైడ్లకి. నిలబడి రాదు, రావాలి అట్లే, అందరు రావాలి, గమ్యాన్ని చేరాలి. చేరితేనే మీకు గెలుపు, మీ స్థానాన్ని కైవసం చేసుకుంటారు. లేదంటే ఇంకోసారి రన్నింగ్ మీరు క్వాలిఫై లేదు. గోవర్ధన్ మాస్టర్లకు మాస్టర్ రావాలంటే మీరు ఖచ్చితంగా రన్ చేయాలి. రన్నింగ్ బాగా చేయాలంటే సామాన్లు బాగుండాలి. వీరేంద్ర ఇక్కడ మన గాలిమామ నిదానం వెళ్ళి ఇప్పుడుగా వాడు దూరం ఉన్నప్పుడేమో పాసిపోయేది బండి. చాలా లాంగ్ అయిపోయారు పిల్లలు, ఇద్దరు వెనక పడిపోయారు, చాలా లాంగ్ అయిపోయారు. నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. ఓకే, జరగండి మీరు ఆడ పరిగెట్టేది, వాళ్ళతో పాటు పరిగెట్టాలి. ఆడ పరిగెట్టాలి, ఈడు కాదు. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాం. గమ్యానికి వెళ్ళు, ముందుకెళ్ళు. స్టార్ట్ అయింది, వచ్చేసాడు. ఇంకా దగ్గరికి వచ్చేసారు ఇద్దరు. బాబా బండి సైడ్. వెరీ గుడ్, ఇలాగే రన్ చేయాలి, ముందుకు రావాలి ఇద్దరు. చాలా దగ్గరికి అయితే వచ్చేసారు. రావాలి, అలాగే రావాలి. మళ్ళా గమ్యాన్ని చేరుకోవాలి. మళ్ళీ వెనకాల వెళ్ళిపోయాడు పిల్లడు లడ్డబాబు. మీరే కదా పెట్టినళ్ళు. ఈడే రావాలి, ఫాస్ట్ రావాలి. గమ్యం చేరేటప్పుడు ఫాస్ట్ రావాలి. ఈడకే చాలు, ఇంకేడికి పోతావు బాబు. ఓకే, మొత్తానికైతే నరసింహ ఎప్పుడు పెట్టినా విజయాన్ని అయితే సాధించుకుంటాడు అనమాట, మొదటి స్థానాన్ని. ఎందుకంటే ఈ పిల్లగాడు మామూలు పిల్లోడు కాదు, పెద్దోడులే. రెండో స్థానాన్ని లడ్డుబాబు కైవసం చేసుకున్నాడు. అంతా సినిమాటి ఫ్యామిలీనే. మూడో స్థానాన్ని అయితే శివాజీ కైవసం చేసుకున్నాడు. నాలుగో స్థానాన్ని అయితే ఈ పిల్లగాడు హుసేన్ అయితే కైవసం చేసుకున్నాడు. ఐదో స్థానాన్ని రమేష్ అనే వ్యక్తి సింపుల్గా కైవసం చేసుకున్నాడు. గాడిదలారా ఇంత వెనకబడతారా. ఆరో స్థానాన్ని నవీన్ అయితే కైవసం చేసుకున్నాడు. ఆరో స్థానం అయిన తర్వాత 7వ స్థానం వస్తుంది, 5వ స్థానం వస్తుంది. 7వ స్థానాన్ని అభిగడ కైవసం చేసుకున్నాడు. నెక్స్ట్ వారంలో అయితే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నారు. ఫస్ట్ వచ్చింది అయితే వీడే.
సెకండ్ వచ్చినాడు అక్కడ పెట్టించాడా నాట్లో పెట్టించాడు రియల్ నాన్న వెళ్తుంటే అందుకే వాడు వెళ్ళలేడు కాబట్టి వాడు వచ్చలేడు రన్నింగ్కి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. మరొకసారి చెప్పండి. మై యూట్యూబ్ ఛానల్.